తప్ప సోషల్ మీడియా మీద కాదు, అంతవరకు ఖచ్చితంగా చెప్పొచ్చు. మీరు ఎదుర్కొంటే ఏదైనా ఉంటుంది వేరే విషయం. సార్ తమ్మినేనికి నో రిలీఫ్, పోలీసులకు హైకోర్టు కూడా పోలీసుల విషయం అన్నీ పోలీసుల కేసులు ఇవే. తమ్మినేని సీతారాం స్పీకర్ తన కుటుంబంతో సహా తెల్లవారుజామున ఆయన వెళ్ళిపోయారు, కనపడకుండా పరారు అని హెడ్డింగ్ పెట్టారు కదా. పరారు అంటే దొరకలేదు పోలీసులు, కానీ ఎక్కడన్నా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది వేరే విషయం, కానీ వేరే చోట ఉండొచ్చు. ఆయన హైకోర్టును ఆశ్రయించారు, ఆయన కుటుంబం. మాకు తమ్మినేని సీతారాం కదా ఈ డ్రెస్సు, నేను మామూలు ట్రెడిషనల్ డ్రెస్ కాకపోతే నైట్ డ్రెస్ అనుకుంటా ఇది. సో ఆయన మాకు అరెస్ట్ నుంచి విముక్తి, అరెస్ట్ నుంచి రక్షణ కల్పించండి ముందస్తుగా, అంటే యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వండి, ఎందుకంటే మా మీద అనవసరంగా అన్యాయంగా ఈ కేసు పెట్టారు, మేము డబ్బు చెల్లించి భూమి కొన్నాము అని ఆయన కుమారుడు కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కేసు వేశారు. హైకోర్టు నిన్న విచారించింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే సీతారాంకు ఏమీ రిలీఫ్ ఇవ్వలేదు, పోలీసుల మీద కూడా కామెంట్స్ చేశారు. మొదటిది, మీరు డబ్బులు కట్టలి చెల్లించి ఆ భూమి తీసుకున్నట్టుగా ఫోర్జరీ లేనట్టుగా మీరు నిరూపించాలి, అది మీరు ఆధారాలు చూపించాలని చెప్పి వాళ్ళని అడిగింది. ఆధారాలు చూపించడం దాంట్లో బహుశా సమయం పడుతుందనేమో వాళ్ళు చేయలేదు. ఈ సమయంలో అది లేకపోతే మేము ముందస్తుగా మీకు రక్షణ కల్పించలేము, అరెస్ట్ కాకుండా మేమేం చేయలేము, కాబట్టి నో రిలీఫ్ దట్ వే. కానీ రెండో సైడ్ ఇందాకట్లాగే మళ్ళీ జత్వాని కేసు లాంటిదే ఇది కూడా. ఏమని, అవునయా చిరంజీవులు వాళ్ళ అబ్బాయి భూమి తీసుకున్నాడు, సీతారాం పేరు ఎందుకు పెట్టారు అని అడిగారు జడ్జి గారు. వాళ్ళ అబ్బాయి కదా, మీరు ఏం చెప్పినా భూమి తీసుకుంది, కొన్నది, డబ్బులు ఇచ్చారన్నది అయినప్పుడు మీరు తమ్మినేని సీతారాం పేరు, అది కూడా 2 ఏళ్ళ ఆలస్యం ఎందుకు చేశారు? మీరు ఈ ప్రభుత్వం వచ్చి చాలా కాలం అయింది కదా, ఈ ఫిర్యాదు కూడా మీకు ఎప్పుడో అందింది కదా, ఇంత ఆలస్యంగా అది కూడా తమ్మినేని సీతారాంను కూడా చేర్చి ఎందుకు పెట్టారు? మీరు పోలీసులకు మేము ఎంత చెప్తున్నా వినపడడం లేదు, గత ప్రభుత్వంలో తప్పులు అని చెప్పినవన్నీ తప్పులు కాదని, గత ప్రభుత్వంతో సంబంధంలో ఇప్పుడు తప్పులని, పోలీసులు వీటిని రకరకాలుగా మారుస్తున్నారు, ఇదేం బాగాలేదు అని. భాష ఇది కాదు, అర్థం. చివరికి ఒక మాట కూడా వాళ్ళు వాడారట, మనం ఆ సినిమా చూస్తాం నువ్వు నాకు నచ్చేవాళ్ళు, రచయితగా నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అంటాడు టికెట్ కలెక్టర్. సో జడ్జి గారు కూడా అదే మాట అన్నాడు, ఆంధ్రప్రదేశ్ పోలీసులకు కవులుగా మంచి భవిష్యత్తు ఉన్నట్టుగా ఉంది, కవులుగా మంచి కథనాలు రాస్తున్నారు వీళ్ళు, ప్రభుత్వాలు మారినప్పుడు అంతా దానికి తగినట్టుగా వీళ్ళు తయారు చేస్తున్నారు, ఈ ధోరణి మంచిది కాదని పోలీసులకు కూడా చివాట్లు పెట్టారు. పెట్టిన తర్వాత మరి స్పీకర్ పేరు, అప్పటి స్పీకర్ మాజీ స్పీకర్ పేరు ఎందుకు పెట్టారంటే, అయ్యా మాకు సమాచారం అందింది, ఈయన తన అధికారాన్ని ఉపయోగించి ఒత్తిడి చేసి ఈ రిజిస్ట్రేషన్ జరిగేటట్టుగా చేశారని మాకు ఆయన కార్యాలయంలో పనిచేసే వాళ్ళే చెప్పారు, అందుకని మేము పెట్టాము అన్నారు వాళ్ళు. డెఫినెట్గా న్యాయమూర్తి అంతగా సంతృప్తి చెందలేదు కాబట్టి ఈ కవులు రచయితలు ఇవన్నీ ఆయన అని చట్ట ప్రకారం వెళ్ళండి, ఏం జరిగితే అది జరుగుతుంది అన్నారు. కేసు విచారణ కొనసాగుతుంది, అంటే రిలీఫ్ రాలేదు, పరారీలో లేనని ఆయన ఏం ఖండించలేదు. మూడోది, ముందస్తు బెయిల్ అడగడం ద్వారా బెయిల్ కోసమే, బెయిల్ వచ్చాకే బయటికి రావాలని ఆయన భావిస్తున్నారు అనేది కూడా మనకు అర్థమవుతుంది. అదే సమయంలో న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే పోలీసులు కూడా కొంచెం తమ స్కిల్ డెవలప్మెంట్ అంటారే ప్రజ్ఞాపాఠవాలు ప్రదర్శించారు అనే విషయం కూడా అర్థమవుతుంది. ఇవన్నీ నిన్నటి నుంచి మనం చర్చిస్తున్న పోలీస్ శాఖ దాని మీద ఒత్తిళ్లు, లక్షణాలు వాటికి దగ్గరగా ఉన్నాయి. సార్ మళ్ళీ పెట్రో షాక్, ఇరాన్ ఎదురుదాడి తలుపులు మూసి